వెల్కమ్ బ్యాక్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం ఒక న్యూ జాబ్ నోటిఫికేషన్ అనేది చూద్దాము. ఓకేనా, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో డోంట్ స్కిప్ ఇట్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటి అంటే ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ నుంచి ఏఎల్పి అనమాట. ఏఎల్పి వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్. ఓకేనా, సో ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది, ఇంకా టైం ఉంది మే 12 వరకు. ఓకేనా, సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా సరే రైల్వేస్లో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట. ఇప్పుడు చాలామంది డిప్లొమా అయిన వాళ్ళైనా సరే 10th ఐటీఐ డిప్లొమా ఎవరైనా సరే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటారు కదా. సో ఆ టైంని కొంచెం ప్రిపేర్ అవ్వడానికి యూజ్ చేసుకోండి. మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంక ఫర్దర్గా కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఎలా ఉంటుంది ఏంటి అని ఒక ఐడియా వస్తుంది. సో ఒకవేళ ఖాళీగా ఉండడం ఎందుకు చెప్పండి, ఏదో దానికి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఫస్ట్ చూడండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనమాట. ఇది ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా ఎవరికైనా కావాలంటే డీటెయిల్గా వెళ్ళి చూసుకోండి. ఓకేనా, ఇది ఎప్పటి నుంచి ఓపెనింగ్ డేట్ అంటే 12/4/2025 నుంచి. ఓకేనా, లాస్ట్ డేట్ కూడా ఈ మంత్ ఏప్రిల్ 12 వరకు ఉంది. ఓకేనా, పోస్ట్ నేమ్ వచ్చేసి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్. ఇది మామూలుగా లెవెల్ 2 కింద వస్తుంది. అండ్ తర్వాత ఇనిషియల్ పే ఎంత ఉంటుంది అంటే ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత శాలరీ ఎంత ఉంటుంది అంటే స్టార్టింగే 19,900 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ అనేది A1. ఓకేనా, ఏజ్ వచ్చేసి 18 to 30 years ఉండాలి ఎప్పటికల్లా 2025 కల్లా. ఓకేనా, వేకెన్సీస్ వచ్చేసి 9,970 ఉన్నాయి. ఓకేనా, ఇది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఓకేనా, అది ఎంత ఉంటుంది, అసలు సిలబస్ ఏంటి, ఎలా రిక్రూట్మెంట్ చేస్తారో అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, మళ్ళీ దీంట్లో మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది, ఏది ఎప్పుడు ఉంటుంది అన్నీ చూసుకుందాం. ఓకేనా, ఇక్కడ అయితే చూసుకోవచ్చు అన్ని అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ జాబ్ వస్తే ఏమేమి అవేర్నెస్ ఉంటుంది అంటే ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి అన్నీ ఉన్నాయి తర్వాత. ఓకేనా, ఇక్కడ చూస్తే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది, అంటే ఎన్ని కేటగిరీ వైజ్గా ఎప్పుడెప్పుడు మ్యాక్సిమం అండ్ రిలాక్సేషన్ ఏరియా అనేది ఉంది. ఓకేనా, అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఏజ్ అనేది 18 to 30 years వరకు ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీజు ఒకసారి చూసుకున్నట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే అన్ని క్యాండిడేట్స్ వాళ్ళకి ఎంత అంటే ఫీజు అనేది 500 అనమాట. ఓకేనా, అండ్ తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంది కదా, ఒకవేళ ఫీమేల్కైనా ట్రాన్స్జెండర్కైనా ఇక్కడ 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అక్కడ చూడండి, అవుట్ ఆఫ్ దిస్ ఫీజ్ 500 అని చెప్పాం కదా, 500లో అమౌంట్ 400 అనేది మళ్ళీ మనకు రీఫండ్ అవుతుంది అనమాట. బ్యాంక్ ఛార్జెస్ అవన్నీ తీసుకొని ఫస్ట్ స్టేజ్ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో స్టేజెస్ ఉంటాయి కదా, ఫస్ట్ స్టేజ్ సిబిటీ తర్వాత మనకు రీఫండ్ అనేది వస్తుంది. ఓకేనా, ఎవరైతే అప్లై చేసి ఉంటారో అలా మనం చెప్పాను కదా, ఇదంతా ఆన్లైన్లో ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది, అంటే మీరు ఎక్కడైతే అప్లై చేసి ఉంటారో అక్కడ అనమాట. ఓకేనా, అండ్ తర్వాత ఏంటి అంటే అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఫస్ట్ స్టేజ్ సిబిటీ, దీన్ని సిబిటీ 1 అంటాము. తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటీ 2, తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీ పోస్ట్ మీ రిక్రూట్మెంట్ బట్టి మీకు ఎలా కావాలి ఏంటి దాన్ని బట్టి మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, ప్యాటర్న్ ఫస్ట్ సిబిటీ 1 అన్నాం కదా, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సిబిటీ 1. దీంట్లో ఏముంటుంది అంటే సిలబస్ చూడండి, మామూలుగా టైం వచ్చేసి 60 minutes అంట. 60 minutes, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 75 ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, 1/3 ఆఫ్ ది ఈచ్ రాంగ్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. తర్వాత దీంట్లో మినిమం పాస్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఫర్ సపోజ్ యువర్ కానీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 40% రావాలి ఖచ్చితంగా, ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25%. ఓకేనా, మళ్ళీ మీ కమ్యూనిటీని బట్టి కూడా ఇవి చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లోనే సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ సిబిటీ 1లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంకా మ్యాథమెటిక్స్ అంటే తెలుసు కదా, నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఇదంతా సిలబస్ అక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఓకేనా, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అంటే అనాలజిస్ కానీ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఇదంతా మెంటల్ ఎబిలిటీ కింద వస్తుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ అంటే ఏదైతే సపరేట్గా మెన్షన్ చేస్తారు అంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్లే ఉంటుంది. ఓకేనా, అంత లెవెల్ ఓన్లీ 10th క్లాస్ బేసే ఉంటుంది. ఓకే, అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, వీటంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇదంతా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ. అండ్ తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఏంటి అంటే ఎవరైతే
ఫస్ట్ CBT 1లో మినిమం క్వాలిఫై ఉంటారు, వాళ్ళకి CBT 2 అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. దీంట్లో కూడా సేమ్ అన్నీ ఎవరైతే ఫస్ట్ క్లియర్ చేసి ఉంటారో వాళ్ళకు ఉంటుంది ఈ ఎగ్జామ్. ఓకే. దీంట్లో ఏముంటుంది అంటే ప్యాటర్న్ CBTలో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి 90 మినిట్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి 60 మినిట్స్ 75 క్వశ్చన్స్ ఉంటుంది. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సేమ్ 1/3 ఆఫ్ ది ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఉంటుంది. మనకి పార్ట్ ఏలో మినిమం ఎంత రావాలి అంటే ఇక్కడ మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కానీ యూఆర్ ఉన్న వాళ్ళకేమో 40%, ఓబీసీ వాళ్ళకి 30% ఇక్కడ అనమాట. సెకండ్ది మళ్ళీ తర్వాత ఏంటి అంటే పార్ట్ ఏలో ఎవరైతే షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఫర్దర్ స్టేజ్కి అనేది మళ్ళీ పార్ట్ బీకి అదంతా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. పార్ట్ బిలో మళ్ళీ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇదంతా పార్ట్ ఏ. ఇప్పుడు పార్ట్ బీకి ఇక్కడ ఉంది కదా, పార్ట్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. ఓకేనా. ఎలా అంటే అక్కడ ఏదైతే ఇచ్చింటారో మ్యాక్సిమం నేను 35% రావాలి. ఓకేనా. వాళ్ళ కేటగిరీ ఇది కమ్యూనిటీతో సంబంధం లేకుండా మినిమం పర్సంటేజ్ 35% అనేది ఉండాలి. ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్స్ ఏమేమి అంటే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, వేరే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, అంటే ఈఐఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఏదైనా సరే అది చేసిన, లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ అప్లికబుల్ అనమాట. ఓకేనా. వీళ్ళు చాయిస్ తీసుకోవచ్చు. పార్ట్ బిలో క్వాలిఫైయింగ్ టెస్ట్ అన్నాం కదా, సో ఈ బ్రాంచ్కి రిలేటెడ్ వాళ్ళు ఏమేమి తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఈసీ ఉందనుకోండి, వాళ్ళు మెకానిక్స్ కానీ మెకానిక్ అండ్ రేడియో టీవీ ఏది చేసుకుంటే దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. అండ్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నాం కదా, దీంట్లో ఎలా అంటే ఒక నిమిషం, ఒకవేళ ఇందులో కూడా క్వాలిఫై అయ్యారనుకోండి, నెక్స్ట్ ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు అన్ని ఒరిజినల్స్ అన్ని సర్టిఫికేట్ అంటే సబ్మిట్ చేయాలి. అండ్ తర్వాత ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేయమని చెప్పాను కదా, అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అది కూడా కింద లింక్ అనేది ఇస్తాను. ఓకేనా. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఓకే, ఒకవేళ లేదనుకుంటే ఆర్ఆర్బీది క్రియేట్ అకౌంట్ అని కొట్టండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఏమేం కావాలంటే ఫస్ట్ స్టాండర్డ్ ఫోటోగ్రాఫ్ కావాలి అప్లై చేయడానికి. ఓకేనా. ఎందుకంటే ఇమేజ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ది ఏంటి, సిగ్నేచర్, స్టాండర్డ్ సిగ్నేచర్ ఉండాలి, అది కూడా ఇమేజ్ ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ కానీ ఇప్పుడు మీ క్యాస్ట్ రిలేటెడ్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ తర్వాత ఇంకా ఏంటి అంటే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి ఎలా అప్లై చేయాలి ఏంటి అని. ఇది ఒక్కొక్కసారి ఉంది, ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఒకసారి చదువుకోండి. ఓకేనా. మీకు ఆల్రెడీ లింక్ అనేది కింద పెట్టేశాను కదా. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఏ జోన్లో కావాలి ఏంటి అనేది ఇవన్నీ చూసుకోండి. ఓకేనా. సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇన్కమ్ ఇక్కడ చూడండి ఏమేమి కావాలో సర్టిఫికేట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడేమి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఓకేనా. ఐ విల్ ఆన్సర్ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.